వెల్కమ్ టు బీఆర్కే సన్మార్గం విత్ లక్ష్మి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. సో వారిని అడిగి మనకు తెలియని దేవ రహస్యాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, జనరల్గానే మనం మనుషులం, మనం ఇలా ఉండాలి, మంచి మనసుతో ఉండాలి చెప్తూ ఉంటారు. కానీ ఈ కలియుగంలో ఎక్కడ చూసినా కలి రాజ్యం వెళ్తున్నాడు, అందరూ క్రూయల్ మెంటాలిటీస్తోనే ఉన్నారు అని చెప్తున్నారు. ఎందుకు క్రూయల్ మెంటాలిటీ వచ్చింది, మరి ఎట్లా దాని నుంచి బయటపడ్డా? అమ్మా, క్రూయల్ మెంటాలిటీ అన్నారు కదా, వాస్తవానికి దీనికి మొదటి స్కౌండ్రల్ అంటే కల్ప్రిట్ అంటే ముఖ్యమైనటువంటి శత్రు ఎవరైతే మూల కారణము, ఎక్యూజ్డ్ అంటారు మనం. A1 ముద్దయ్య అన్నారు, విన్నారా? A1 ఎక్యూజ్డ్. దీని అంతటికి ఎక్యూజ్డ్ 1 ఎవరంటే అజ్ఞానము, ఇగ్నోరెన్స్. ఏమా, ఈ కలియుగం అన్నారు మీరు. కలి అంటే పాపం. కలియుగం అని ఎవడా ఆ పదం ప్రవేశపెట్టారో కానీ ఇది శాస్త్రంలో లేదు. విచిత్రం. వేదములు ముఖ్యమైన శాస్త్రములు. వేదములో కలియుగం అని ఉండదు. కలి అంటే మనం ఏదైతే తప్పించుకోవడానికి, మనం ఎస్కేప్ అవ్వడానికి వాడుకుంటామో అది కలి. అందుకే చూడండి, జనరల్గా ఏదైనా తప్పు చేసి కలియుగం అండి, కలియుగం అండి అంటే ఇప్పుడు నడుస్తున్న యుగం కలియుగం కాదా? ఇప్పుడు ఈ యుగాలు మీరు చెప్పారు కదా, ఇది పౌరాణికంతో వచ్చింది, పురాణాల్లో వచ్చింది, కల్పించారు. పురాణాలు అల్టిమేట్ శాస్త్రాలు కావు. పురాణాలు ఎందుకు వచ్చాయంటే వేదములు మీకు డైరెక్ట్గా చదివి అర్థం చేసుకోలేరు కాబట్టి వేదములని మనము వివరించేందుకు విస్తారంగా వాటిపైన రాసినటువంటి వ్యాఖ్యలు, అంటే కొన్ని స్టోరీస్, కథలు యాడ్ చేసి వాటి ద్వారా కొంత సత్యం, కొంత జ్ఞానము మీకు అందించాలి. ఎందుకంటే అందరూ వేదములు చదివి అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఆల్ పీపుల్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఎనఫ్ టు స్టడీ వేదాస్. అందువల్ల కానీ అందరికీ మనము బార్ చేయలేము కదమ్మా. అందరిని కూడా ధర్మంలో వారి యొక్క సమయం బట్టి, వారి యొక్క బుద్ధి బట్టి అందరూ కూడా ఉద్ధరించబడాలి. అందుకోసమని ఈ ఋషులు మహాత్ములు వాళ్ళకు కొంత కరుణ, కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్ ఓన్లీ దే క్రియేటెడ్ సమ్ స్టోరీస్ అండ్ ద స్టోరీ షుడ్ బి గివ్ సమ్ మెసేజ్. హోమ్ మెసేజ్ అంటారు. ఆ మెసేజ్తో మీరు ఉద్ధరించబడాలి. అందుకోసమని ఈ కాలము, దేశము రెండే ముఖ్యమైనవి. ఒకప్పుడు న్యూటన్ ఉండేటప్పుడు కాలం వేరు, దేశం వేరు. మీకు అర్థమవుతుంది కదమ్మా. E=ma, ఎనర్జీ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, రైట్? న్యూటన్ సెకండ్ లా. మనకి ఐన్స్టీన్ వచ్చినప్పుడు తర్వాత ఏం చేశారంటే కాలము, దేశము, టైమ్ అండ్ స్పేస్ నాట్ సెపరేట్, ఇన్సెపరబుల్ అని చెప్పారు. దాని అర్థం ఏంటి? మీరు యుగాల్లోకి వెళ్ళిపోయారు, ఆల్రెడీ ఎక్కడికో ముందుకు వెళ్ళిపోయారు. బేసిక్లో మనం చూసామంటే ద హోల్ యూనివర్స్ అంతటికి ఒకటే కారణం. దట్ కారణాన్ని ఏమంటామంటే చైతన్యము, అవేర్నెస్, కాన్షియస్నెస్ అంటారు. అంటే మీకు అర్థం చెప్పాలంటే, నేను ఎలా చెప్పాలంటే, వాటర్ తీసుకుందాం, ఐస్ తీసుకుందాం, ఒక ఐస్ దిమ్మ. దానికి ఎక్కువగా హీట్ తగిలితే ఏమవుతుంది? వాటర్ అయిపోతుంది. ఇంకా హీట్ అయితే ఏమవుతుంది? ఆవిరైపోతుంది, ఆవిరవుతుంది. అంటే వాటరు మనం ఐస్ ముద్ద తీసుకున్నాం కానీ ఆవిరైపోయి గ్యాసియస్ ఫామ్ అయిపోయింది. దాని అర్థం ఏంటి? మళ్ళీ కూలింగ్ అయితే ఏమవుతుందమ్మా? ఐస్ అవుతుంది. ఈ ప్రాసెస్ బట్టి మనం ఏమనుకుంటున్నాము, ఓ ఐస్ వేరు, నీరు వేరు, ఆవిరి వేరు, గ్యాసియస్ ఫామ్ వేరు. బికాస్ అవర్ ఇగ్నోరెన్స్ చెప్పాను కదా మొదట. అందువలన ఈ విశ్వమంతా కూడా క్రియేట్ అయ్యింది అంటున్నారు కదా. నేను నిజంగా దెర్ ఈజ్ నో వరల్డ్ అన్నాను అనుకోండి. సపోజ్ ఇఫ్ ఐ సే, మీరు ఒప్పుకోరు, వాట్ ఆర్ యూ టాకింగ్, ఇప్పుడే కారు వచ్చింది, మీరు వచ్చారు, మాట్లాడుతున్నాము, అక్కడ ఇవన్నీ సెటప్ ఉన్నాయి కదా, లేదని ఎలాగంటారు? బట్ నేను అంటాను స్టిల్ ఏమీ లేదంటాను. ఎలా? మీరు ఒక రోజు డ్రీము, మీ స్వప్నంలో అన్నీ మీరు నిజంగా ఉన్నట్లు చూస్తున్నారా లేదా? నిజంగా ఎక్స్పీరియన్స్ అవుతున్నారా లేదా? మరి స్వప్నం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందమ్మా? అవి ఉండవు. మీరు స్వప్నంలో ఉన్నంత వరకు అవి అబద్ధమని ఎవరైనా చెప్పారనుకోండి, మీరేమంటారు? షటప్, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటే, ఏం మాట్లాడుతున్నారండి, నాకు ఆకలేస్తుంది నా స్వప్నంలో. సో ఆకలిగా ఉండేటప్పుడు స్వప్నంలో ఉన్నటువంటి ఆహారమే తినాలి.
లేదు లేదు ఈ ఆహారం కాదు, మనం బయట ఫ్రిడ్జ్లో ఉంది, ఫ్రిడ్జ్ నీకు తెలిస్తేగా. అంటే నేనేమంటున్నానంటమ్మా, దిస్ యూనివర్స్ ఏదైతే మనం ఉన్నామో ఇట్స్ నాట్ వన్ లెవెల్. అందరికీ ఒక ప్రపంచం కాదు. మీ మనస్సు వేరే ప్రపంచం మీరు నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో, నాది వేరే బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. ఆ అమ్మగారు అతను ఎవరి వాళ్ళ ప్రపంచంలో ఉంటారు. మన భ్రమ, మా అమ్మ నాన్న, మా భార్య భర్త, మా పిల్లలు, మనం అనుకుంటాం మేము అందరం ఒక్కటే, ఏకత్వం జిందాబాద్ అంటుంటారు. కానీ ఆ నలుగురికి 4 ప్రపంచాలు. మీకు తెలుసు కదా, ఇంట్లో అందరూ డైనింగ్ హాల్ దగ్గర కలుస్తారు తప్ప ఎవరి ఆలోచనలు వాళ్ళకి పర్సనల్. సో ఆ విధంగా మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఒకటే కారణం. ఏంటై ఉండాలి? ఈశ్వర లేకపోతే భగవంతుడు, దేవుడు, గాడ్, ఏదో ఒకటి అంటాం కదమ్మా. ఎందుకు అనాలంటే ఇప్పుడు మట్టి ఉన్నది, నేను ఉదయం వచ్చేటప్పుడు అక్కడ మట్టి ఉన్నది, నా పని చేసుకున్నాను, రిటర్న్ వెళ్ళేసరికి అక్కడ మట్టి లేదు, ఏమున్నాయి? కుండలు ఉన్నాయి. ఇంతకీ మట్టి ఏమైందమ్మా? కుండ. ఇప్పుడు నాకు చెప్పాలి మీరు, మట్టి వేరు కుండలు వేరా? మట్టే కుండలుగా కనిపిస్తున్నాయా? మట్టే కుండలు కనిపిస్తున్నాయా? కానీ మట్టి ఒకటైనప్పుడు అనేక రకాల కుండలు, పాత్రలు, జగ్గు, సాసరు, కప్పులుగా ఎందుకు కనిపిస్తున్నాయి? ఆకారాలు మారాయి, అనేకంగా ఉన్నాయి. కానీ అన్నిటికీ ఉన్నటువంటి మెటీరియల్ ఏంటమ్మా? ఒకవేళ అన్నీ మళ్ళీ పగిలిపోతే మళ్ళీ ఏమవుతుందమ్మా? మళ్ళీ మట్టి అవుతుంది. చూసారా, అద్భుతం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, ఒక వస్తువు ఏదైనా ఒక కార్యంగా, ఒక ప్రోడక్ట్గా అవ్వాలంటే దానికి కాజు అంటే కారణము ఉండాలా వద్దా? ఉండాలా? అయితే ఏంటంటే ప్రతి కార్యానికి, ప్రతి ప్రోడక్ట్కి దేర్ ఈజ్ ఏ కారణం. వన్ రూల్ ఇస్తాను. ఎలాగైతే న్యూటన్ ప్రిన్సిపల్స్ ఉంటాయో, ఎలాగైతే ఐన్స్టీన్స్ రూల్స్ ఉంటాయో, ఎలాగైతే ఫిజిక్స్ రూల్స్ ఉంటాయో, ఫార్ములాస్, ఐ విల్ గివ్ వన్ ఫార్ములా. ప్రతి ఒక్క కార్యానికి, కార్యం అంటే ప్రోడక్ట్ అని అర్థం, తెలుసు కదా. ప్రతి కార్యానికి కారణం తప్పకుండా ఉండాలి. ఇది ఫస్ట్ రూలు. రెండో రూల్ ఏంటంటే ఆ కారణమే కార్యాలుగా కనిపిస్తుంది, అనేకంగా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్, ప్రతి మట్టి కుండలకి అన్నింటికి మట్టి కారణమై ఉండాలి. మట్టి ఒక్కటే కానీ అనేక వస్తువులుగా కనిపిస్తుంది. ఆ మట్టే కనిపిస్తుంది, మట్టి వేరు మళ్ళీ కుండలు వేరు కాదు. దీన్ని మీరు బంగారంలో కూడా అన్వయించుకోవచ్చు. బంగారం ఒకటే, అనేక ఆభరణములుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? బంగారమే ఆభరణములుగా కనిపిస్తున్నాయి, అంతేనమ్మా. ఇప్పుడు ఆభరణముల నుండి బంగారం తీసేస్తే ఏం మిగులుతుంది? ఆభరణం నుంచి బంగారం తీసేస్తే ఏం మిగలదు. అదేగా అడుగుతున్నాను నేను. ఇప్పుడు కుండలో నుండి మట్టి తీసేస్తే ఏముంటుంది? ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచం అనేది సృష్టి మొత్తం, విశ్వం అంతా చెప్తున్నాను నేను, ఇంకా యుగాలు పక్కన పెట్టండి, ఇంకా అక్కడికి వస్తాము. ఈ ప్రపంచం అంతా ఒక కార్యంగా మన ముందు ఉందా లేదా? దీనికి కారణం ఉండి తీరాలా వద్దా? చెప్పండి. తీరాలి ఖచ్చితంగా. మరి రెండో నియమం ఏం చెప్పాను? రూలు, కారణమే కార్యముగా అనేక రూపాలు కనిపిస్తుంది, అవునా కాదా? అంటే ఈ జగత్తుకి, ఈ ప్రపంచానికి కారణం ఏదైతే ఉందో అది ప్రపంచంగానే కనిపిస్తుంది, అంతే కదమ్మా. బంగారం ఏదైతే ఉందో ఆభరణంగా కనిపిస్తుంది, కానీ బంగారు వేరు ఆభరణం వేరు అంటారా? అన్నారు. సో ప్రపంచానికి కారణం అనేది, ప్రపంచం వేరు, ప్రపంచానికి కారణం వేరుగా ఉంటుందా? ఉండదు. అంటే మీకేం అర్థమైంది? ప్రపంచానికి ఏదైతే కారణమో అదే ప్రపంచం కనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా? మట్టి, కుండ, బంగారం, ఆభరణం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు బంగారం ఆభరణం నుండి బంగారం తీసేస్తే ఏముండదు. మరి ప్రపంచం నుండి ప్రపంచం యొక్క కారణం తీసేస్తే ఏముండకూడదు కదా? ఏంటది? అవునా? దాన్ని ఏదో ఒక పేరు పెట్టుకుంటారు, మనకు తెలియదు కాబట్టి దేవుడు, లేకపోతే ఓము, లేకపోతే ఎవరో మనం ఇష్టపడిన వాళ్ళు జీసస్ అనుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ఏదో హల్లెలూయా హల్లెలూయా, ఏదో అల్లా బిల్లా ఏదో అనుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడో పైన ఉన్నాడు, స్వర్గంలో హెవెన్లో ఉన్నాడు. తప్ప కాదా? ఇప్పుడు ఇక్కడ కుండ ఉంది, కుండ యొక్క కారణం మట్టి, మట్టే మళ్ళీ మలకపేటలో ఉంది మట్టి, ఇక్కడ కుండ ఉంటుందా? ఇప్పుడు చెప్పండి అమ్మా, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ప్రపంచం కంటే వేరేగా ఎక్కడో ఉంటాడా? ప్రపంచంగానే ఉంటారా? చెప్పాలి నాకు మీరు. ప్రపంచంగానే ఉంటారు. ఇంత జ్ఞానము ఏ విశ్వాస మతాల్లో కూడా ఉండదు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి బయటికి వెళ్ళి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ ప్రపంచం సృష్టి చేసినట్టు ఈశ్వరుడు ప్రపంచంగానే కనిపిస్తున్నాడు. అయితే ప్రపంచమంతా మారిపోతుంది.
ఈ ప్రపంచం ఎలా సృష్టి చేశాడంటే ఏం చెప్తాము? ఓహో, ప్రపంచాన్ని సృష్టి చేయక ముందు ఈశ్వరుడు ఎలా ఉండాలి? ఉండాలా వద్దా? మరి ప్రపంచాన్ని సృష్టి చేయాలంటే ఈ సృష్టి చేయడానికి అంత మెటీరియల్ అని కావాలా వద్దా? ఎక్కడి నుంచి తెచ్చాడు? ఇంకొకటి, సృష్టి చేయకముందు ఈశ్వరుడు ఎలా ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? కొంతమంది అంటారు స్వర్గంలో ఉన్నాడు. మరి స్వర్గాన్ని క్రియేట్ చేయకముందు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ చెప్తాము? నరకంలో ఉన్నాడు అనలా? నరకంలో ఉంటాడు ఈశ్వరుడు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైంది? నిజానికి ఈశ్వరుడు ప్రపంచాన్ని సృష్టించలేదు. మరి ప్రపంచం ఉన్నది కదా. అంటే ఈశ్వరుడు పైన, అంటే ఈశ్వర భగవంతుడు ఏదనుకోండి, దేవుడి పైన ప్రపంచంగా కనిపిస్తుంది. ఎలా తెలుసమ్మా? ఉన్నది బంగారమే. మీరు నెక్లెస్ అంటారు, నేను ఒప్పుకోవట్లేదు. నెక్లెస్ కాదు, అది బంగారం అంటాను నేను. నా తప్ప కరెక్ట్ అంటారా? కరెక్టే. మరి మీరు ఆ నెక్లెస్ అంటారు, మీరు తప్ప కరెక్ట్ అంటారా? కరెక్టే. అది కరెక్ట్ అంట, మీ తప్పు. ఎందుకంటే సరే అమ్మా, నాకు బంగారం ఇచ్చేసి మీరు నెక్లెస్ తీసుకోండి అంటే తీసుకుంటారా? ఉండదుగా. మరి అదే ఎవరిది కరెక్ట్? ఇప్పుడు అల్టిమేట్ స్టార్టింగ్లో నెక్లెస్ కరెక్టే, కానీ పూర్తి సత్యం కాదు. ఎందుకు? బంగారం కంటే భిన్నంగా ఉండదు కదా. నాకు బంగారం ఇచ్చామా, మీరు నెక్లెస్ ఇంటికి తీసుకెళ్ళగలరా? అందువలన ప్రపంచము అనేది ఒక నామం మాత్రమే. వాస్తవం ఏంటది? ఈశ్వర. అయితే మరి ప్రపంచం వికారాలు చెందుతుంది కదా స్వామీజీ. పుడుతున్నారు, చనిపోతున్నారు, సృష్టి స్థితి లయ అంటున్నారు కదా. ఈ వికారాలు చెందిపోయినప్పుడు మరి ఈశ్వరుడు కూడా వికారాలు చెందుతాడా అనిపిస్తుందా? ఆభరణం విరిగిపోతుంది కానీ బంగారం విరిగిపోద్దా? అందువలన ఇక్కడ ఈశ్వరుడు అంటే నిజానికి ఈశ్వరుడు ప్రపంచం అవ్వలేదు. మరి ఎలాగైంది? స్వప్నము, కళ ఎవరికి అంటున్నారు? మీరేనా? మరి కళలో అనేకమైన జరుగుతుంది, మీకేమైనా అవుతుందా ఇప్పుడు ఈ వ్యక్తికి? అంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి మనకి ఎటువంటి వికారం, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కళ ఎలాగైతే కొంటున్నామో, కళ నుండి బయటకు వచ్చినప్పుడు మనం కళ ఎలాగైతే డిస్మిస్ చేసేస్తున్నామో, ఇదంతా కూడా ఈశ్వరునికి ఒక కళ. అర్థమైందా? మీ రెగ్యులర్ కళ వస్తుంది కదా అప్పుడప్పుడు. అంటే మనకి స్వప్నం ఎలాంటి విలువ ఉన్నదో ఈశ్వరుని దృష్టిలో ఈ ప్రపంచం అంతా ఒక దీర్ఘ స్వప్నం. అయితే ఇంతకీ ఈశ్వరు ఎవరో తెలియాలి కదమ్మా. ఈశ్వరే ప్రపంచం అయ్యారు అన్నాను నేను. ఎలా అయ్యారు? దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే, వేదముల్లో ఉపనిషత్తుల్లో విలేజ్లు ఉండేవి. అప్పుడు ఈ డెకరేషన్ లేదుగా, ఎలక్ట్రిసిటీ. సాయంత్రం పూట మనకి సంధ్యా సమయంలో చీకటి ఉంటుంది కదమ్మా. ఆ యొక్క చెట్లు తోటలు ఉంటాయి కదా. ఒక్కసారి వెళ్ళేసరికి కొంచెం చీకటి ఉంది కదా, పామని వెనక్కి పడ్డారు మీరు, చెట్టు గుద్దేశారు ఆల్రెడీ. కానీ తర్వాత ఇంకొక పెద్ద ఆయన వచ్చి టార్చ్ లైట్ వేసి చూస్తే అక్కడేమున్నది? తాడు. మీరేమనుకున్నారు? ఎక్కడి నుంచి వచ్చిందా పాము? భయం నుంచి, ఆలోచన నుంచి. మనసులో ఇంతకుముందు ఉంది పాము ఎలాగ ఉంటుందని. ఆ సమాచారం అంతా దాని మీద ప్రొజెక్ట్ అయ్యింది. అవునా? ఇప్పుడు లైట్ వేసినప్పుడు ఏమైంది? ఆ పాము ఎక్కడికి వెళ్ళింది? మాయమైంది. తాడులాగే ఉంది. అసలు పాము లేదు, తాడే ఉన్నది. దీన్ని బట్టి తాడు మీద మనము పాము ఎలాగైతే ఊహించుకొని కల్పించుకొని సూపర్ ఇంపోజ్ చేస్తున్నామో, పరమాత్మ యందు ఈ జగత్తు కల్పించబడి